హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నది కోణాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన టాపిక్. మరి ఈ కోణాల నుంచి మనకి బిట్స్ రిపీటెడ్గా వస్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు చాలా యూజ్ఫుల్ అయ్యేటటువంటి వీడియో. ఇక్కడ ఫస్ట్ వన్ చూస్తే శూన్యకోణం. శూన్యకోణం ఎంత? శూన్యం అంటే జీరో కాబట్టి మనం ఆలోచించిన అవసరం లేదు. మరి ఒక సరళ రేఖ మీద కానీ ఒక రేఖాఖండం మీద కానీ ఒక బిందువు చేసేటటువంటి కోణాన్ని శూన్యకోణం అంటారు. అల్పకోణం అంటే 0 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్ మధ్య ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా 0 నుంచి 90 డిగ్రీస్ మధ్యలో ఉండేటటువంటిది అనమాట. మరి అది ఎంతైనా కావచ్చు. 0 డిగ్రీ అయి ఉండకూడదు, 90 డిగ్రీస్ కూడా అయి ఉండకూడదు. 0 డిగ్రీస్ అయితే శూన్యకోణం అయిపోతుంది, 90 డిగ్రీస్ అయితే లంబకోణం అయిపోతుంది. కాబట్టి 1 డిగ్రీ నుంచి మరి 89 డిగ్రీ మధ్యలో ఏ నెంబర్ వచ్చినా సరే, 1 డిగ్రీ వచ్చినా 89 వచ్చినా ఈ మధ్యలో ఏ నెంబర్స్ అయినా కానీ అది అల్పకోణమే అవుతుందన్నమాట. మరి లంబకోణం అంటే 90 డిగ్రీస్ ఉండాలి. అంటే ఒక రేఖ ఇంకొక రేఖతో లంబంగా ఖండించుకున్నప్పుడు మాత్రమే ఏర్పడుతుందన్నమాట. ఇది లంబకోణం వాల్యూ 90 డిగ్రీస్ గుర్తుపెట్టుకోండి. అధిక కోణం అంటే ఒక రేఖ మరి లంబకోణం కంటే ఎక్కువ ఉండాలి. అంటే ఇలా లంబకోణం అంటే 90 అనుకున్నాం కదా, మరి దీనికంటే ఎక్కువే ఉండాలి. 90 డిగ్రీల కంటే ఎక్కువ, 180 డిగ్రీస్ కంటే తక్కువ ఉండాలి. మరి 90 డిగ్రీలు అవుతుందా అంటది అవ్వదు. 90 డిగ్రీలు 90 లంబకోణం అవుతుంది, 180 డిగ్రీస్ సరళ కోణం అవుతుంది. కాబట్టి 90 డిగ్రీస్ అవ్వదు, 180 డిగ్రీస్ కూడా అధిక కోణం అవ్వదు. మరి 90 కంటే ఎక్కువ ఉండాలి, మరి 180 కంటే తక్కువ ఉండాలి. అప్పుడే అది అధిక కోణం అవుతుంది. 90 కంటే ఎక్కువ, 180 కంటే తక్కువ ఉంటేనే అది అధిక కోణం అవుతుంది. సో దాన్ని ఎట్లా మనం రాస్తాం? 90 కంటే ఎక్కువ ఉండాలి అంటే 90 కంటే ఎక్కువ ఉండాలి, మరి 180 కంటే తక్కువ ఉండాలి. అప్పుడే అది అవుతుందన్నమాట. సరళ కోణం అంటే అర్థం ఏంటి? ఒక సరళ రేఖ మీద చేసేటటువంటి కోణం 180 డిగ్రీస్. పరావర్తన కోణం ఇది ఎక్కువగా రిపీట్ అవుతుంది. సో మనకి చాలా ఇంపార్టెంట్. పరావర్తన కోణం అంటే ఏంటి? 180 డిగ్రీస్ నుంచి 360 మధ్యలో ఉండాలి. చూడండి, మనం ఈ పైదంతా కూడా 180 డిగ్రీస్ అనుకున్నాం, అంతే కదా సరళ రేఖ మీద కోణం. సో ఈ 180 కంటే ఎక్కువ ఉండి 360 మధ్యలో ఉండాలి. అంటే 180 కంటే ఎక్కువ అంటే 181 నుంచి 360 కంటే తక్కువ 359 వరకు ఏ నెంబర్ ఇచ్చినా కానీ మనకి పరావర్తన కోణమే అవుతుంది. సంపూర్ణ కోణం, సంపూరక కాదు, సంపూర్ణ కోణం అంటే ఒక పూర్తి భ్రమణం చేసినప్పుడు పట్టేటటువంటి కోణం. ఇట్లా ఈ మధ్యలో పూర్తి భ్రమణం చేసినప్పుడు వచ్చేటటువంటి కోణం అది సంపూర్ణ కోణం 360 డిగ్రీలు. అంటే ఒక గడియారంలో 12 దగ్గర స్టార్ట్ అయిన ముళ్ళు అనేది మళ్ళీ చుట్టూ తిరిగి మళ్ళీ 12 దగ్గరికి చేరితే ఇప్పుడు పూర్తి భ్రమణం చేసిందని అంటాం. అక్కడ ఏర్పడినటువంటి కోణం 360 డిగ్రీస్ అన్నమాట. ఈ విధంగా సంపూరక కోణం అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ పూరక కోణాలు, సంపూరక కోణాలు, సంయుగ్మ కోణాలు. అసలు పూరక కోణాలు అంటే ఏంటి? ఏ రెండు రేఖల కోణాలు మొత్తమైతే 90 డిగ్రీస్ అవుతుందో, ఏ రెండు కోణాలు మొత్తమైతే 90 డిగ్రీస్ అవుతుందో ఆ కోణాలనే పూరక కోణాలు అంటారు. అంటే ఆ రెండు కోణాల మొత్తం 90 డిగ్రీస్ అవ్వాలన్నమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 30 డిగ్రీస్ 60 డిగ్రీస్ 90 అవుతుంది, 40 50 అనేది 90 అవుతుంది, 80 10 అనేది 90 అవుతుంది. అంటే ఈ రెండు కోణాల మొత్తం 90 డిగ్రీస్ అవుతుందో ఆ కోణాన్ని పూరక కోణాలు అంటారు. కాబట్టి ఈ రెండు ఏవైనా పూరక కోణాలే అవుతాయి. మరి ఒక 10 డిగ్రీల కోణం ఇచ్చేసి మరి దీని యొక్క పూరక కోణం ఎంత అవుతుంది అని అనవచ్చు. దీని యొక్క పూరక కోణం విలువ ఎంత? మరి 10 డిగ్రీల కోణం యొక్క పూరక కోణం విలువ ఎంత అవుతుంది? 80 డిగ్రీలు అవుతుంది. అంటే దీనికి ఎంత కలిపితే 90 వస్తుందని అర్థం. పూరక కోణం అవ్వాలంటే 90 అవ్వాలి. కాబట్టి మరి దీనికి ఎంత కలిపితే 90 అవుతుంది? పూరక కోణం అవుతుంది 80 కలిపితే. సో నెక్స్ట్ 20 డిగ్రీస్ కోణం యొక్క పూరక కోణం విలువ ఎంత? 20 డిగ్రీస్ యొక్క పూరక కోణం విలువ 70 డిగ్రీస్. అంటే 20కి 70 కలిపితేనే కదా 90 అవుతుంది. అట్లా అనమాట. అంటే ఒక 33 డిగ్రీస్ యొక్క పూరక కోణం విలువ ఎంత? 33 డిగ్రీస్కి ఎంత కలిపితే మనకి పూరక కోణం వస్తుంది? 67 అయినా కాదు,
57 57 డిగ్రీస్. సో 57 డిగ్రీస్ కలిపినప్పుడు మనకి అది పూరక కోణం వస్తుంది. అట్లా అనమాట. సంపూరక కోణాలు, రెండు కోణాలు మొత్తం 180 డిగ్రీస్ అయితే ఆ కోణాలనే సంపూరక కోణాలు అంటారు. తొలొచ్చింది సంపూర్ణ కోణం, ఇది సంపూరక కోణాలు. రెండు కోణాలు మొత్తం 180 అవ్వాలి. చూడండి ఇట్లా, ఇవన్నీ కూడా 180 డిగ్రీసే. మనకి బిట్ ఎట్లా అడగొచ్చు, మరి క్రింది వానిలో సంపూరక కోణం ఏదైనా అడగవచ్చు, సంపూరక కోణాల జత ఏదైనా అడగవచ్చు. అలాంటప్పుడు ఇట్లా రెండు కోణాలను కలిపేసి 180 డిగ్రీస్ ఏది వస్తుందో అది పెడతాం. లేదా ఒక కోణం ఇచ్చారనుకోండి, ఒక 30 డిగ్రీల కోణం ఇచ్చి ఈ కోణం యొక్క సంపూరక కోణం విలువ ఎంత, మరి అప్పుడు ఏమవుతుంది, దీనికి ఎంత కలిపితే 180 వస్తుందో అదే సంపూరక కోణం విలువ. దీనికి ఎంత కలపాలి, అప్పుడు 150 డిగ్రీస్ కలిపితే 180 వస్తుంది. కాబట్టి ఈ కోణం యొక్క సంపూరక కోణం విలువ 180 డిగ్రీస్ అనేది రైట్ ఆన్సర్. ఆ విధంగా మనం బిట్ చేయాలి. మరి సంయుగ్మ కోణం, సంయుగ్మ కోణం అంటే రెండు కోణాల మొత్తం 360 డిగ్రీస్గానే అయితే ఆ కోణాలని సంయుగ్మ కోణాలు అంటారు. మరి క్రింది వానిలో సంయుగ్మ కోణాల జత ఏది అని అంటే ఆ రెండు కలిపినప్పుడు 360 డిగ్రీస్ ఏటికైతే వస్తుందో అదే సంయుగ్మ కోణాల జత అవుతుంది. మరి ఇక్కడ మనం చూస్తే ఒక 110 డిగ్రీస్ యొక్క సంయుగ్మ కోణం విలువ ఎంత, మరి 110 డిగ్రీస్ యొక్క సంయుగ్మ కోణం విలువ ఎంత అవుతుంది? ద రైట్ ఆన్సర్ ఈజ్ 250 డిగ్రీస్. అంటే ఈ రెండు కలిపినప్పుడు 360 రావాలి కాబట్టి మరి 250 డిగ్రీస్ అనేటటువంటిది సంయుగ్మ కోణం అనేది అవుతుందన్నమాట. ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ రేఖీయ ద్వయం. రేఖీయ ద్వయం అంటే ఒక సరళ రేఖ మీద మరి ఒక రేఖ అనేది ఖండించినప్పుడు ఈ పక్క పక్కన ఏర్పడేటటువంటి కోణాల మొత్తం 180 డిగ్రీస్కి సమానం. అంటే వాటిని ఆసన్న కోణాలు అంటారు. ప్రక్క ఉన్నటువంటి కోణాలని ఆసన్న కోణాలు అంటారు. ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీస్కి సమానం. ఒక ప్రక్క కోణం 20 డిగ్రీలు అయితే ఇంకో ప్రక్క కోణం 160 డిగ్రీస్ అవుతుంది. అంటే 180లో నుంచి ఇది తీసేస్తే, అంటే 180 మైనస్ ఎక్స్ చేస్తే 180లోంచి ఇది తీస్తున్నా ఇది వస్తుంది. మరి 180లోంచి ఒక పక్కది తీస్తే ఇంకో పక్కది వస్తుంది. ఈ విధంగా ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీస్కి సమానం. శీర్షాభిముఖ కోణాలు, రెండు కోణాలు ఖండించుకున్నప్పుడు ఏర్పడిన ఖండన బిందువు వద్ద ఏర్పడే ఎదురెదురు కోణాలని శీర్షాభిముఖ కోణాలు అంటారు. అంటే ఇట్లా ఒక ఖండన రేఖ అనేది ఖండించుకుందాం అనుకోండి, అప్పుడు ఈ కోణం సమానంగా ఉంటాయి. మరి ఈ కోణం సమానంగా ఉంటుంది. అంటే ఎదురెదురు కోణాలు సమానాలు. చూడండి, శీర్షాభిముఖ కోణాలు సమానాలు, శీర్షాభిముఖ కోణాలు సమానాలు, సదృశ్య కోణాలు సమానాలు, ఏకాంతర కోణాలు సమానాలు, ఏకబాహ్య కోణాలు సమానాలు. మనకి ఈ 4 కోణాలు సమానాలు. సహాంతర, సహబాహ్య, సహ అని వచ్చింది చూడండి, అవి మాత్రం ఆ రెండు కోణాలు మొత్తం సంపూరకాలు అని వస్తుంది. సంపూరకాలు వస్తుంది, సమానం అని రాదు. ఆ రెండు మాత్రమే సమానాలు అని రాదు, మిగతావన్నీ సమానాలే. సదృశ్య కోణాలు రెండు భిన్న శీర్షాల వద్ద ఏర్పడి ఒక తిర్యగ్రేఖకు ఒకవైపున. సదృశ్య కోణం అంటే ఎట్లేదమ్మా, మరి ఇట్లా రెండు రేఖలు ఉన్నాయనుకోండి, సమాంతర రేఖలు. ఈ సమాంతర రేఖను ఒక సరళ రేఖ తిర్యగ్రేఖ కనుక ఖండిస్తే మరి ఒక కోణము ఈ సమాంతర రేఖలకి ఒకటి బాహ్యంగా ఉండాలి, ఒకటి అంతరంగా ఉండాలి. మరి అంతరంగా ఉండేటటువంటిది ఈ తిర్యగ్రేఖకి ఒకే వైపు ఉండకూడదు, ఈ తిర్యగ్రేఖకి ఇంకొక వైపు ఉండాలి. ఒకటి బాహ్యంగా ఉండాలి, ఒకటి అంతరంగా ఉండాలి, కరెక్టే. కానీ మరి తిర్యగ్రేఖకి ఒకే వైపున ఉండకూడదు. చూడండి, ఇట్లా తిర్యగ్రేఖ ఉంటే ఈ తిర్యగ్రేఖకి ఒకటి బాహ్యంగా ఉండాలి, ఒకటి అంతరంగా ఉండాలి. అంటే ఈ సమాంతర రేఖలకి ఒకటి అంతరంగా ఒకటి బాహ్యంగా ఉండాలి. మరి తిర్యగ్రేఖకు కూడా ఒకటి తిర్యగ్రేఖ ఇట్లా ఉంటే ఒకటి అవతల వైపుకి ఒకటి ఇవతల వైపుకి ఉండాలి. రెండు ఒకవైపు ఉండకూడదు. సమాంతర రేఖలు కూడా ఒకటి అంతరంగాను ఒకటి బాహ్యంగాను ఉండాలి. చూడండి, ఇలా డిఫరెంట్గా ఒకటి అంతరం ఒకటి బాహ్యము, తిర్యగ్రేఖ కూడా ఒకటి అవతల వైపు ఒకటి ఇవతల వైపు ఇట్లా వచ్చేదాన్ని సదృశ్య కోణాలు అంటారు. ఇవి ఎన్నొస్తాయి ఇట్లా, మరి ఒకటి బాహ్యము ఒకటి అంతరము, అట్లా చూడండి. అట్లా ఇది అంతరమైంది అనుకోండి, ఇది బాహ్యమవుతుంది. ఇట్లా రావాలి, బాహ్యమవుతుంది. మరి ఇది అంతరమైతే ఇది బాహ్యమవుతుంది. ఇట్లా 4 జతలు అనేవి వస్తాయి. సదృశ్య కోణాలు 4 జతలు. ఈ 4 జతలు కూడా సమానాలు, ఒకదానికొకటి సమానాలు.
అంటే జత నేను ఏవైతే చెప్పానో ఫస్ట్ ఆ జత అనమాట. ఒకటి బాహ్యము, ఒకటి అంతరము, తిర్యగ్రేకి చెరొక వైపు ఉండేవి. అలా వచ్చేటటువంటి జతలు 4 వస్తాయి. అవి సమానాలు. నెక్స్ట్ వన్ ఏకాంతర కోణాలు. ఏకాంతర కోణాలు సమానాలు, ఏకబాహ్య కోణాలు కూడా సమానాలు. శీర్షాభిముఖ, సదృశ్య, ఏకబాహ్య, ఏకాంతర ఈ 4 కూడా సమానాలు. నెక్స్ట్ వన్ 2 ఏకాంతరము అంటే అంతరము అంటే లోపలండి. అంతరం అంటే లోపల ఉండాలి. మరి తిర్యగ్రేఖకు చెరొక వైపు ఉండాలండి. ఇది చెరొక వైపు ఉండాలి. మరి సదృశ్య కోణాల్లాగా ఒకటి బాహ్యము ఒకటి అంతరం కాదు. ఇక్కడ అంతర అన్నారంటే 2 అంతరమే ఉండాలని అర్థం. మరి 2 అంతరమే ఉండాలి. మరి తిర్యగ్రేఖకు చెరొక వైపు ఉండాలి. ఇలా చెరొక వైపు ఉండాలి. ఇట్లా తిర్యగ్రేఖ ఉంటే చెరొక వైపు ఉన్నాయి అంతరంగానే, అంటే ఈ రేఖలకి మధ్యలోనే లోపల వైపే ఉన్నాయి. లోపల వైపు ఉన్నాయి. మరి తిర్యగ్రేఖకి చెరొక వైపు ఉన్నాయి. గుర్తుపెట్టుకుంటా. ఏక అని వస్తే తిర్యగ్రేఖకు చెరొక వైపు అని గుర్తుపెట్టుకోండి. ఏక అని వస్తే తిర్యగ్రేఖకు చెరొక వైపు, అంతర అంటే అంతరమే. అంతర అనే దానికి మార్చకర్లా, అంతరంగా ఉంటాయి. మరి ఏక అంటే తిర్యగ్రేఖకు చెరొక వైపు అని గుర్తుపెట్టుకోండి. ఇవి సమానాలే. ఏకబాహ్య. ఏక అంటే అర్థం, ఏక అంటే మీ కీ పాయింట్ తిర్యగ్రేఖకు చెరొక వైపు ఉండాలి. బాహ్యం అంటే బాహ్యంగా ఉండాలి. తిర్యగ్రేఖ ఉంది. తిర్యగ్రేఖకి చెరొక వైపు ఉండాలి, బాహ్యంగా ఉండాలి. ఇది ఇక్కడ ఒకటి వస్తే మరి తిర్యగ్రేఖకి మరి ఇవతల వైపు ఒకటి ఉండాలి, బాహ్యంగా ఉండాలి. ఈ సమాంతర రేఖలకి బాహ్యంగా ఉండాలి. సమాంతర రేఖలకు బాహ్యంగా ఉన్నది, తిర్యగ్రేఖకి చెరొక వైపు కూడా ఉన్నాయి. సో చెరొక వైపు ఉండి బాహ్యంగా ఉండేటటువంటి వాటిని ఏక బాహ్య కోణాలు అంటారు. ఇవి కూడా సమానాలు. గుర్తుపెట్టుకోండి. ఒక కోణం ఇచ్చి దానికి ఇంకొక సహబాహ్య కోణం విలువ ఎంత అని అడిగారు అనుకోండి. ఒక కోణం ఇచ్చారు, ఇంకొక కోణం అడిగారు, అప్పుడు ఏంటి రాస్తాం? సేమ్ ఏ కోణం అయితే ఎంత విలువ అయితే ఇచ్చారో అంత కోణమే పెడతాం. అంటే ఒక కోణం 70 డిగ్రీలు అయింది అనుకోండి. ఏకబాహ్య కోణాల్లో ఒక కోణం విలువ 70 అయితే ఇది కూడా 70 అవుతుంది. అట్లా 2 కూడా సమానమే వస్తాయి. సదృశ్య కోణాలైనా, శీర్షాభిముఖ కోణాలైనా, మరి ఏకాంతరైనా, ఏకబాహ్యైనా, ఇవి అన్నీ కూడా ఈ 4 కూడా మరి ఒక కోణం విలువ ఇచ్చేటప్పుడు రెండో కోణం విలువ కూడా సేమే వస్తుంది. మరి సహాంతర కోణాలు అంటే ఒక కోణం విలువ ఇచ్చారనుకోండి. ఇక్కడ తిర్యగ్రేఖకు ఒకే వైపు సహా అంటే అర్థం ఏంటంటే కీ పాయింట్ ఏంటంటే ఒకే వైపు ఉండాలండి. తిర్యగ్రేఖ ఒకే వైపు ఉండాలి, అంతరంగా ఉండాలి. చూడండి, తిర్యగ్రేఖ ఉంది. తిర్యగ్రేఖకి ఒకవైపే ఉండాలి, అంతరంగా ఉండాలి. ఇలా తిర్యగ్రేఖ అంతరంగా ఉండాలంటే 2 అంతరంగా ఉండాలండి, ఒకవైపే ఉండాలండి. సో ఒకవైపే ఉన్నాయి, అంతరంగా ఉన్నాయి. వీటిని ఏమంటారంటే సహాంతర కోణాలు అంటారు. అదొక జత, మరి ఇదొక జత. సహాంతర కోణాల జతలు ఎన్ని వచ్చాయి? 2 జతలే వస్తాయి. సహాంతర కోణాల జతలు 2 జతలే వస్తాయి అన్నమాట. సో సహాంతర కోణాల జతలు 2. మరి ఇవి సంపూరకాలు. అంటే 2 కోణాల మొత్తం 180 డిగ్రీస్ అవుతుంది. ఒక కోణం విలువ 70 డిగ్రీలని ఇచ్చారనుకోండి, అప్పుడు రెండో కోణం విలువ ఎంత అవుతుంది? 110 డిగ్రీస్ అవుతుంది. అంటే ఈ 2 కోణాలు సంపూరకాలు, అంటే 180 డిగ్రీస్కి సమానంగా ఉంటుంది. తొలి చెప్పినట్లుగా ఆ కోణాలకైతే మరి ఏకాంతర కోణాలు, ఏకబాహ్య కోణాలు, సదృశ్య కోణాలు, శీర్షాభిముఖ కోణాలు, ఆ 4 రకాలకి మరి ఒక కోణం ఇచ్చినప్పుడు రెండో కోణం కూడా సేమే వస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు. సహాంతర కోణాలు, సహబాహ్య కోణాలకు ఎట్లా వస్తుందంటే ఒక కోణం విలువ ఇచ్చేటప్పుడు రెండో కోణం విలువ 180 డిగ్రీస్ కంటే దాన్ని తీసివేయాలి. అంటే ఈ 2 కోణాలు మొత్తం 180 డిగ్రీస్కి సమానం అవ్వాలన్నమాట. నెక్స్ట్ వన్ ఏకబాహ్య కోణాలు. ఏకబాహ్య కోణాలు అంటే సహబాహ్య కోణాలు. సహా అంటే ఏంటి? తిర్యగ్రేఖకు ఒకే వైపు ఉండాలి, బాహ్యంగా ఉండాలి. తిర్యగ్రేఖకు ఒకవైపే ఉండాలి, బాహ్యంగా ఉండాలి. ఇట్లా ఒకవైపే ఉండాలి, బాహ్యంగా ఉండాలి. ఇవి ఎట్లా ఉంటాయంటే సంపూరకాలుగా ఉంటాయి. ఇవి కూడా సంపూరకాలు. అంటే ఈ కోణం విలువ 2 కూడా సమానంగా ఉండవు. 2 కలిపి 180 డిగ్రీస్కి సమానం. మరి ఇది ఒక 70 డిగ్రీస్ అయిందనుకోండి, ఈ కోణం విలువ ఎంత అని అడిగినప్పుడు 110 డిగ్రీస్ అవుతుంది. ఇది తిర్యగ్రేఖకు ఒకవైపు ఉన్నాయా? ఎస్, ఒకవైపు ఉన్నాయి. ఒకవైపు ఉంటే సహా అని మీరు రాసుకోవడమే. మరి అంతరంగా ఉన్నాయా, బాహ్యంగా ఉన్నాయి? 2 బాహ్యంగా ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది? సహబాహ్య కోణాలు. సహా అంటే తిర్యగ్రేఖకి ఒకవైపు ఉన్నాయంటేనే ఆ 2 సంపూరకాలను గుర్తుపెట్టుకోండి. తిర్యగ్రేఖకు ఒకవైపు ఉంటేనే అవి సంపూరకాలు.
చెరుక వైపు ఉంటే సమానాలు గుర్తుపెట్టుకోండి. అది ఒక్క కీ పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు. చెరుక వైపు ఉంటే సమానాలు, ఒకవైపు ఉంటే సంపూరకాలు. రెండు కోణాలు ఒకవైపే తిరిగి రేఖ ఉన్నాయంటే ఆ రెండు కోణాలు మొత్తం 180 డిగ్రీస్ సమానమని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఒక కుంభాకార చతుర్భుజం కలిగి ఉండేటటువంటి కర్ణాల సంఖ్య ఎంత అన్నా? ఒక క్రమ షడ్భుజి కలిగి ఉండే కర్ణాల సంఖ్య, ఒక త్రిభుజం కలిగి ఉండే కర్ణాల సంఖ్య, ఈ మూడింటికి సూత్రం ఒకటే. ఏంటి? n-n-3/2 అని. మరి ఒక త్రిభుజం కలిగి ఉండేటటువంటి కర్ణాల సంఖ్య, ఒక త్రిభుజానికి ఎదురెదురు భుజాన్ని కలిపే కోణాన్ని కలిపేవి కదా కర్ణాల సంఖ్య అంటే. మరి ఎదురెదురు కోణాలు ఏమైనా ఉన్నాయా వీటికి? లేవే. సో లేవు కాబట్టి వీటి కర్ణాల సంఖ్య 0. మరి సూత్రంలో వేద్దాం. త్రిభుజానికి అంటే n అంటే ఏంటి? భుజాల సంఖ్య. మరి సూత్రంలో వేద్దాం. n అంటే ఏంటి? భుజాల సంఖ్య. త్రిభుజానికి భుజాల సంఖ్య 3 కాబట్టి మరి 3 ఇంటూ 3 - 3/2 ఇదే సూత్రం కదా కర్ణాల సంఖ్య కనుక్కోవడానికి. మరి 3 - 3 అంటే 0. మరి 0తో 3ని గుణిస్తే 0 అవుతుంది. సో త్రిభుజాల కర్ణాల సంఖ్య 0. సరిపోయింది కదా. అట్లాగే క్రమ షడ్భుజి అంటే ఒక క్రమాకారం అంటే అన్ని భుజాలు సమానం కలిగినటువంటి అర్థం. ఒక 5 భుజాలు కలిగిన పంచభుజి అంటాం, అష్టభుజి, నవభుజి ఇట్లా. మరి క్రమ షడ్భుజి అన్నారనుకోండి. షట్ అంటే ఇక్కడ క్రమ బహుభుజి అండి, నేను ఇవ్వాలి, షడ్భుజి కాదు, క్రమ బహుభుజి. మరి ఇప్పుడు షడ్భుజిది కడదాం. క్రమ బహుభుజి అంటే క్రమ భుజాలు కలిగినటువంటిది అని అర్థం. మరి ఇప్పుడు షడ్భుజి యొక్క కర్ణాల సంఖ్య అంటే షట్ అంటే 6 కదా, 6 భుజాలు కలిగినటువంటి దాని యొక్క కర్ణాల సంఖ్య కడితే మరి 6 ఇంటూ మరి ఇక్కడ లేదంటే 2 3 కాబట్టి 3, మరి 3 ఇంటూ ఇక్కడ ఎంత వస్తుంది? 3 3 9. కర్ణాల సంఖ్య ఎంత అంటే 9 అనమాట. మరి ఈ విధంగా మనం కట్టాలి. సో కర్ణాల సంఖ్య సూత్రం కనుక్కోండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఒక కుంభాకార భుజం యొక్క చతుర్భుజం యొక్క అంతర్కోణాలు మొత్తం, లేదా పుటాకార చతుర్భుజం యొక్క అంతర్కోణాలు మొత్తం, ఒక క్రమ బహుభుజి యొక్క అంతర్కోణాలు మొత్తం, ఈ రెండింటికి సూత్రం n-2 × 180 డిగ్రీస్ అనమాట. n-2 × 180 డిగ్రీస్. మరి ఒక్కొక్క అంతర్కోణం అడిగినప్పుడు ఏం చేయాలి? ఈ nతో భాగించాలన్నమాట. దాని యొక్క భుజంతో భాగించాల్సి ఉంటుంది. మరి బాహ్య కోణాలు మొత్తం అడిగారు అనుకోండి, అంతర్కోణాల మొత్తం అడిగితే ఇది, ఒక్కొక్క అంతర్కోణం అడిగితే ఇది. మరి బాహ్య కోణాల మొత్తం అని అడిగారు అనుకోండి, మీరు వెనక్కి తిరిగి చూడనవసరం లేకుండా మరి 360 డిగ్రీలను పెట్టేయడమే ఆన్సర్. ఏ సూత్రం కూడా అవసరం లేదు. క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తం అని అడిగినప్పుడు మాత్రం 360 డిగ్రీలను పెట్టేయడమే, మీరు వెనక్కి తిరిగి చూడనవసరం లేదు, ఏ సూత్రం కూడా అప్లై చేయనవసరం లేదు. మరి ఒక్కొక్క బాహ్య కోణం అని అడిగినప్పుడు మాత్రం n భాగించాల్సి ఉంటుందన్నమాట. nతో భాగించాలి. n అంటే భుజాల సంఖ్య అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో 135 డిగ్రీస్ కోణం అనేది ఏ రకానికి చెందింది? 135 డిగ్రీస్ కోణం అనేది ఏ రకానికి చెందినది మనకి తెలుసు కదా. అల్పకోణం ఎంత వస్తుంది, అధిక కోణం ఎంత వస్తుంది, పరావర్తన కోణం ఎంత వస్తుంది. మరి అల్పకోణం అనేది 0 నుంచి 90 డిగ్రీల మధ్య, లంబకోణం 90 డిగ్రీలు, అధిక కోణం అంటే 90 నుంచి 180 డిగ్రీస్ మధ్య, పరావర్తన కోణం అనేది 180 నుంచి 360 డిగ్రీస్ మధ్య. సో ఇది దేనికి చెందుతుంది? అధిక కోణానికి చెందుతుంది. 55 డిగ్రీల కోణం యొక్క పూరక కోణం ఎంత? పూరక కోణం అవ్వాలంటే ఏం చేయాలి అంటే 90 డిగ్రీస్. ఏ రెండు కోణాలు మొత్తం 90 డిగ్రీస్ అవుతుందో వాటినే పూరక కోణాలు అంటారు. అంటే 55 డిగ్రీల యొక్క పూరక కోణం, మరి దీనికి ఎంత కలిపితే 90 వస్తుంది? 35 కలిపితే 90 వస్తుంది. కాబట్టి 55 డిగ్రీల కోణం యొక్క పూరక కోణం 35 డిగ్రీస్ అనేది రైట్ ఆన్సర్. ఒక కోణం అనేది దాని సంపూరక కోణానికి సమానం అంట. అయితే ఆ కోణం విలువ ఎంత? ఒక కోణం విలువ సంపూరక కోణానికి సమానం. మరి సంపూరక కోణం అంటే ఏంటి? రెండు కోణాలు మొత్తం 180 డిగ్రీస్ అవ్వాలి. మరి రెండు కోణాలు సమానం అని అంటున్నారు కదా ఇక్కడ. మరి రెండు కోణాలు సమానం అవ్వాలి అంటే సంపూరక కోణాల మొత్తం 180 కాబట్టి రెండు సమానం అవ్వాలంటే మరి రెండు కూడా 90 అవ్వాలి. సో రెండు కూడా 90 అవ్వాలి. ఒక్కొక్క కోణం విలువ 90 డిగ్రీలు లేదా లంబ కోణానికి సమానం. పరావర్తన కోణం, మరి ఫస్ట్ ఆప్షన్ మనకి అల్పకోణం అవుతుంది, సెకండ్ ఆప్షన్ మనకి అధిక కోణం అవుతుంది, థర్డ్ ఆప్షనే రైట్ ఆన్సర్. పరావర్తన కోణం అంటే 180 డిగ్రీస్ నుండి 360 డిగ్రీస్ మధ్య ఉంటుంది. రెండు సరళ రేఖలు ఒకదానికొకటి ఖండించుకున్నప్పుడు ఏర్పడే శీర్షాభిముఖ కోణాలు ఎట్లా ఉంటాయి?
రెండు సరళ రేఖలు ఒకదానికొకటి ఖండించుకుంటే శీర్షాభిముఖ కోణాలు సమానాలు. అన్ని కోణాలు సమానమే, ఏ కోణాలు ఇచ్చినా సమానమే. కానీ అంతర సహబాహ్య అని వస్తే మాత్రం అవి 180 డిగ్రీస్కి సమానమని గుర్తుపెట్టుకోండి. 70 డిగ్రీస్ కోణం యొక్క సంపూరక కోణం ఎంత? సంపూరక కోణం అంటే 180 డిగ్రీస్ అవ్వాలి. ఇక్కడ 70 ఇచ్చారు కాబట్టి ఇంకొకటి 110 డిగ్రీస్ అనేది రైట్ ఆన్సర్. గడియారంలో సమయం సరిగ్గా 3 గంటలైనప్పుడు పెద్ద ముళ్ళు మరియు చిన్న మిర్రుల మధ్య ఏర్పడే కోణం ఎంత? మరి గడియారంలో మరి సరిగ్గా 3 గంటలైనప్పుడు పెద్ద ముళ్ళు ఎక్కడ ఉంటుంది? 12 దగ్గర. చిన్న ముళ్ళు ఎక్కడ ఉంటుంది? 3 దగ్గర. అంటే రెండు కోణాల మధ్య ఏర్పడేటటువంటి కోణం ఎంత? 90 డిగ్రీలు. ఎందుకంటే ఆ రెండు ముళ్ళు ఒకదానికొకటి లంబంగా ఉన్నాయి కాబట్టి ఆ రెండు ముళ్ళ మధ్య ఏర్పడేటటువంటి కోణం 90 డిగ్రీలకి సమానం. ఒక త్రిభుజంలోని రెండు కోణాలు 50 డిగ్రీలు 60 డిగ్రీలు అయితే మూడవ కోణం ఎంత? మరి త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం 180 డిగ్రీస్కి సమానం. ఒకటి 50, ఇంకోటి 60, ఇంకోటి ఎంత వస్తుంది? మరి 2 110 అయినప్పుడు ఇంకోటి 70 డిగ్రీస్ అవుతుంది. ఎందుకంటే మొత్తం 180 డిగ్రీలు అవ్వాలి కాబట్టి. నెక్స్ట్ చూడండి, రెండు సమాంతర రేఖలను ఒక తిర్యక రేఖ కనుక ఖండిస్తే ఏర్పడే సదృశ్య కోణాలు ఎట్లా ఉంటాయి? మీకు సదృశ్య కోణాలు, శీర్షాభిముఖ కోణాలు, ఏకాంతర కోణాలు, ఏకబాహ్య కోణాలు, ఈ 4 కూడా సమానం అని చెప్పాను కదా. అవి ఎల్లప్పుడూ కూడా సమానంగా ఉంటాయి. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. క్రింది వానిలో ఏకాంతర కోణాల జత. ఏకాంతర కోణాలు అంటే ఏంటి? అంతర అంటే అంతరంగా ఉండాలి. ఏక అంటే తిర్యక రేఖకు చెరొక వైపు ఉండాలి. మీకు చెప్పాను కదా, సహా అంటే ఒకే వైపు ఉండాలని, ఏక అంటే చెరొక వైపు ఉండాలని చెప్పాను. సో ఏకాంతర కోణాలు అనేవి తిర్యక రేఖకు ఇరువైపులా ఉంటాయి, మరి అంతరంగా ఉంటాయి. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. మరి రెండు సమాంతర రేఖలను ఒక తిర్యక రేఖ ఖండించినప్పుడు తిర్యక రేఖకు ఒకే వైపున ఉండే సహాంతర కోణాల మొత్తం ఎట్లా ఉంటుంది? అంతర కోణాలు తిర్యక రేఖకు ఒకే వైపు ఉన్నాయి అంటే ఆ రెండు కోణాలు మొత్తం 180 డిగ్రీస్ అవుతుందని చెప్పాను. అవి అంతరైన సహబాహ్య అయినా తిర్యక రేఖ ఒకవైపు ఉన్నాయంటే అవి తప్పనిసరిగా 180 డిగ్రీస్ అవుతాయని అర్థం. అప్పుడు మొత్తం 180 డిగ్రీస్కి సమానం. పటంలో ఏకబాహ్య కోణాలు ఎల్లప్పుడూ ఎట్లా ఉంటాయి? ఏకాంతర బాహ్య కోణాలన్నా ఏకబాహ్య అన్న ఒకటే. మరి ఏకబాహ్య కోణాలన్నా సదృశ్య కోణాలు, శీర్షాభిముఖ కోణాలు, ఏకాంతర కోణాలు ఇవన్నీ కూడా సమానాలు. సో ఒకదానికొకటి సమానం అనేది రైట్ ఆన్సర్. తిర్యక రేఖకు ఒకే వైపున ఉండే సహబాహ్య కోణాల మొత్తం ఎంతకు సమానం? తిర్యక రేఖకు ఒకే వైపు ఉన్నాయి అంటే అవి అంతరైన అంతరైన అవ్వాలి, సహబాహ్య అయిన అవ్వాలి. సో సహాంతర కోణాలైనా సహబాహ్య కోణాలైనా రెండు కూడా 180 డిగ్రీస్కి సమానం. రెండు రేఖలను ఒక తిర్యక రేఖ ఖండించినప్పుడు ఒక సదృశ్య కోణాల జత సమానమైతే రెండు రేఖలు ఎట్లా ఉంటాయి? సదృశ్య కోణాల జత సమానమైంది అంటే ఆ రెండు కోణాలు లంబ రేఖలు లేదా ఒకదానికోటి 90 డిగ్రీలు అని అర్థం. ఒకదానికోటి లంబంగా ఉన్నాయి, 90 డిగ్రీలు అని అర్థం. రెండు సమాంతర రేఖలను ఒక తిర్యక రేఖ ఖండించినప్పుడు ఒక అంతర కోణం 75 డిగ్రీలు అయితే దానికి సమానమైనటువంటి ఏకాంతర కోణం విలువ ఎంత? ఏకాంతర కోణాలు, ఏకబాహ్య కోణాలు, సదృశ్య కోణాలు, శీర్షాభిముఖ కోణాలు ఏవైనా ఒకదానికోటి సమానం. అంటే ఒక కోణం 75 అయితే ఇంకోటి కూడా 75, ఒకటి 110 అయితే ఇంకోటి కూడా 110. అంటే ఒకదానికోటి సమానాలంటే ఒకటి 75 అయినప్పుడు ఇంకోటి కూడా 75 అవుతుంది. తిర్యక రేఖకు ఒకే వైపున ఉండే సహాంతర కోణాల్లో ఒకటి 110 అయితే రెండవది ఎంత అవుతుంది? మరి సహాంతరైన సహబాహ్య కోణాలైన తిర్యక రేఖకు ఒకే వైపు ఉంటాయి కాబట్టి ఇవి రెండు కూడా 180 డిగ్రీలకు సమానం కాబట్టి ఒకటి 110 అయినప్పుడు ఇంకొకటి 70 డిగ్రీస్ అవుతుంది. సో రైట్ ఆన్సర్ 70 డిగ్రీస్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.